హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో రెగ్యులర్గా హౌజెస్, ఫ్లాట్స్, ప్లాట్స్ అన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. ఈరోజు ఒక ఫామ్ హౌస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రావడం జరిగిందండి. మంచి లొకేషన్లో ఉంటుంది, చుట్టూ గ్రీనరీ ఉంటుంది. చూస్తున్నారు కదా, చుట్టూ గ్రీనరీ, కొండల మధ్యలో ఈ ఫామ్ హౌస్ అయితే ఉందండి. ఈరోజు మనకు తక్కువ ప్రైస్లో ఈ ఫామ్ హౌస్ని అయితే సేల్కి అయితే పెట్టారు. చాలా మంచిగా ఉంటుందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 1000 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. జస్ట్ 1 year బ్యాకే కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడైతే దీన్ని సేల్కి అయితే పెట్టారండి. ఇక ఫామ్ హౌస్ వచ్చేసి మనకు హరహోమ్ ఫార్మ్స్ అన్నమాట, హిల్స్ అండ్ మిడోస్, కూచారం విలేజ్లో అయితే ఈ ఫామ్ హౌస్ ఉందండి. మనకు మెయిన్ రోడ్ నుంచి, అంటే హైవే నుంచి, NH నుంచి జస్ట్ 3 kilometer డిస్టెన్స్లో ఉంది. ఇది లొకేషన్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా నిజామాబాద్ హైవే ఏదైతే ఉందో అక్కడ నుంచి 3 kilometer డిస్టెన్స్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. కూచారం గ్రామ పంచాయతీ కిందకైతే ఇది రావడం జరుగుతుందండి. 1000 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. కార్నర్ బిట్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఏదైతే రోడ్ ఉందో 30 feet రోడ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ఫామ్ హౌస్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. పక్కకి ఇంకో రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు సౌత్ ఫేసింగ్ ఉంటుంది అనమాట. అంటే ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ బిట్ అండి. ఫామ్ హౌస్ అయితే చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. రెడీ టు ఆక్యుపై. ఆల్రెడీ దీన్ని రెంట్స్ కూడా ఇస్తున్నారండి. ఎవ్రీ వీకెండ్ కంపల్సరీ బుకింగ్స్ అయితే ఉంటున్నాయి అన్నమాట. బుకింగ్ వచ్చేసి 15,000 అయితే ప్రజెంట్ చేస్తున్నారు. ఈ మంచి ఫామ్ హౌస్ని అయితే సేల్కి అయితే పెట్టారు. ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి వన్ బై వన్ క్లియర్గా అయితే మీకు చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎక్కడైనా స్కిప్ చేస్తే చాలా మిస్ అవుతారు. ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి చూద్దామండి. ఎంట్రన్స్ కూడా చూస్తే మంచి గ్రాండ్ ఎంట్రన్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఏదైతే గేట్ ఉందో చూస్తున్నారు కదా, గేట్ కూడా మనకు ఒక 16 feet గేట్ తీసుకున్నారనమాట. మనకు 2 ఓపెన్స్ అయితే ఉంటాయి. చిన్న గేట్ అంటే చిన్న గేట్ ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఆ గేట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే కంప్లీట్ సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉంటుందన్నమాట. ఎవ్రీథింగ్ అయితే ఉంటాయండి. పవర్ బ్యాకప్ ఉంటుంది, అదేవిధంగా బోర్ ఉంటుంది, వాటర్, అన్ని ఫెసిలిటీస్ అయితే ఇచ్చినారు. ఫస్ట్ మనం ఎంటర్ అయ్యాం. ఎంటర్ కాగానే ఫస్ట్ మనకు గార్డెన్ కనిపిస్తుందండి. బ్యూటిఫుల్ గార్డెన్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు బోర్ చెప్పాను కదండి, బోర్ ఉంది. అదేవిధంగా పక్కకు మనకు పెద్ద సంపు కూడా ఉందండి. మంచి కెపాసిటీ గల సంపు కూడా తీసుకోవడం జరిగిందనమాట. గ్రీనరీ మధ్యలో ఇది ఒకటే ఫామ్ హౌస్ ఈ ఏరియాలో అయితే ఉందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే క్లియర్గా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. నెక్స్ట్, ఈ ఫామ్ హౌస్ మెయింటైన్ చేయడానికి ఇక్కడ మనకు వాచ్మెన్ వాళ్ళు కూడా ఉంటారనమాట. ఫ్యామిలీతో సహా ఉంటారు. వాళ్ళే మొత్తం టేక్ కేరింగ్ చేస్తారనమాట. క్లీనింగ్ సెక్షన్ అంతా వాళ్ళే చూసుకుంటారు. అదేవిధంగా మనం కార్ గిట్లా ఏమైనా ఈవీ కార్ తీసుకొచ్చుకుంటే మనకు ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఈ విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకు పక్కకు చూస్తారు కదండి, అక్కడ వచ్చేసి మనకు ఒక టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. గుట్ట మీద టెంపుల్ ఉంటుంది, దాని పక్కకే ఈ ఫామ్ హౌస్ అయితే ఉంటుంది. చాలా మంచి లొకేషన్ అండి. నేను చెప్పడం కాదు, మీరే చూస్తున్నారు. పచ్చని చెట్లు, మంచి బర్డ్స్ సౌండ్, కంప్లీట్ గ్రీనరీతో అయితే ఉండడం జరుగుతుంది. ఒకసారి గార్డెన్లోకి అయితే వెళ్ళామండి. ఇది వచ్చేసి గార్డెన్ అన్నమాట. గార్డెన్ కూడా మంచి గ్రాస్తోని చాలా పీస్ఫుల్గా అయితే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేయించారు. పిల్లలు కానీ ఫ్యామిలీతో కానీ వస్తే మంచి ఎంజాయ్ చేయొచ్చు అండి. చూస్తున్నాం కదా, ఫ్యామిలీతోని వీకెండ్స్ వస్తే చిల్ చేయొచ్చు. మీరు దీన్ని పర్చేస్ చేయొచ్చు, లేదంటే రెంట్ కూడా ఉండొచ్చు. ఆ విధంగా అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, వాళ్ళను మీరు కన్సల్ట్ కాండి. ఇదే కాదండి, ఇంకోటి కూడా పక్కకైతే అంటే ఫ్యామిలీతో కూర్చొని చిల్ కావడానికి, ప్లస్ ఎవరైనా కపుల్స్ కానీ ఎవరైనా వచ్చినా కానీ ఎంజాయ్ చేయడానికి ఈ విధంగా అయితే మంచి లవ్ షేప్తోని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్యాంప్ ఫైర్ అండి. నవడేస్ అందరూ వీకెండ్స్ వస్తే క్యాంప్ ఫైర్ కావాలి, బార్బిక్యూ కావాలి, అలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అందుకని చెప్పేసి క్యాంప్ ఫైర్, అదేవిధంగా బార్బిక్యూ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందన్నమాట. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది కూడా ఇప్పుడు మనం చూద్దామన్నమాట. ఎప్పటికప్పుడు క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి. పూల్ కూడా చూస్తే దీంట్లో 2 pools ఉంటాయండి. ఒకటి వచ్చేసి అడల్ట్స్ కోసం వచ్చేసి ఇటు సైడ్ అవుతుందన్నమాట. ఇది ఒక 6 feet వరకు అయితే ఉంటుంది. పక్కకు మనకు చిల్డ్రన్ కూడా మనకు ప్లే చేసుకోవడానికి, అంటే స్విమ్ చేయడానికి ఇక్కడ కూడా మంచిగా అయితే ఒకటి ప్రొవైడ్ అయితే చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి బయట ఒకటి వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, అక్కడ వాష్ ఏరియా ఇచ్చినారు. క్లాత్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ కూడా మనకు ఒకటి రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసి దీనికి ప్లే గురించి వస్తే,
పైకి వెళ్తే మనకు బాక్స్ క్రికెట్ ఉంటుందండి, అది కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. వీకెండ్స్ వచ్చి మనం ఇక్కడ చిల్ కావడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ప్రజెంట్ సేల్కి అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకు టేబుల్ ప్రొవైడ్ చేశారు, అంటే మనం పార్టీస్ చేసుకున్నా కానీ మంచిగా ఉండడానికి ఆ విధంగా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము స్విమ్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి ఈ విధంగా స్విమ్ బెడ్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ప్రాపర్టీ చాలా మంచి లొకేషన్లో ఉంది. పైన చూస్తే కంప్లీట్ పీవీసీ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. ఇక సీసీ కెమెరాలు చూస్తున్నారు కదా, 24 hours సీసీ కెమెరాలు అయితే ఉంటాయి. పవర్ బ్యాకప్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. అదేవిధంగా మనకు ఒకటి లాన్ కూడా తీసుకున్నారు, అంటే లోపల కాకుండా బయట కూడా మనం చిల్ కావాలి, ఎంజాయ్ చేయాలి అంటే ఫ్యామిలీస్తో ఈ విధంగా కూర్చోడానికి ఈ విధంగా టేబుల్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఏంటంటే పిల్లలు ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి ఈ విధంగా తీసుకోవడం అయితే జరిగిందండి. మంచి లొకేషన్లో ఉందండి. మీకు ఎవరికి నచ్చినా కానీ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే మంచి బడ్జెట్లో అయితే ఇది రావడం జరుగుతుందన్నమాట. మీరు వచ్చి ఒకసారి చూడొచ్చు, చూసి ఫీల్ అయిన తర్వాతనే దీని అయితే పర్చేస్ చేయొచ్చు అన్నమాట. ఒకసారి అసలు లోపల ఎలా ఉంది కూడా అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎంట్రన్స్ చూడండి, ఎంట్రన్స్ కూడా మంచి హట్ టైప్ అయితే బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ దీనికి ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ కిచెన్ తీసుకున్నారండి. కిచెన్ లోపలికి వెళ్ళడానికి కూడా మంచిగా ఈ విధంగా డోర్ అయితే యూపీవీసీ డోర్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం వీళ్ళే అన్నీ మనకు ప్రొవైడ్ చేస్తారండి. అంటే చూస్తున్నారు కదా, ఇక్కడ స్టవ్ కానీ ఎవ్రీథింగ్ గ్యాస్ కానీ అన్నీ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ప్రూఫేర్ కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు. ఇక డీజే అలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కండి, ఇది కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలా ఉందో అలానే మనకు ఫామ్ హౌస్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారన్నమాట. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మంచిగా వచ్చి చూసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ఫామ్ హౌస్ చుట్టూ కూడా ఈ విధంగా సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చినారండి. వెంటిలేషన్ ఇన్ ఫ్యూచర్ కూడా ప్రాబ్లం లేకుండా సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చినారు. వాష్ ఏరియా ఎవ్రీథింగ్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో 3 BHK ఉంటుందండి. 3 bedrooms ఉంటాయి. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఈ విధంగా మనకు గ్లాస్ డోర్స్, యూపీవీసీ గ్లాస్ డోర్స్ తీసుకున్నారు. ఫస్ట్ మనం ఎంటర్గానే స్పేషియస్ హాల్ ఉంటుందండి. హాల్ చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. దీంట్లో మనకి ఏంటంటే డైనింగ్ అండి, ఇక్కడ మనం కూర్చొని తినడానికి డైనింగ్ టేబుల్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా, ఈ ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఎలా ఉందో అలానే మొత్తం మనకు కంప్లీట్ అయితే ఇస్తున్నారు. ఒక పూజ గది కూడా తీసుకోవడం జరిగింది. సీసీ కెమెరాస్ కూడా అండి, సీసీ కెమెరా 24/7 సీసీ కెమెరాస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సోఫాస్ చూడండి, మంచి ఎల్ షేప్ సోఫాస్ తీసుకున్నారు. ఇక్కడ మనకి ఏంటంటే ఒక టీవీ కూడా ఇచ్చినారు. టీవీ ఉంది, ప్లస్ పవర్ బ్యాకప్ అండి, ఇన్వర్టర్ కూడా తీసుకోవడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్స్ అండి, ఫాల్ సీలింగ్స్ విత్ ఫ్యాన్, ఈ విధంగా వాచ్ అన్నీ అయితే తీసుకోవడం జరిగింది. అసలు డోర్ ఓపెన్ చేస్తే మంచి వెంటిలేషన్, అదేవిధంగా చల్లని గాలి అయితే వస్తుందన్నమాట. దీనికి 2 ఎంట్రన్స్ వచ్చినాయండి. ఒకటి ఈస్ట్ ఫేసింగ్, ఇంకోటి నార్త్ ఫేసింగ్. 100% వాస్తుని తీసుకున్నారు. నెక్స్ట్ ఇక 1 by 1 బెడ్రూమ్స్ చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీని నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్లో ఈ విధంగా కింగ్ సైజ్ బెడ్ ఉంటుంది. అదేవిధంగా మంచి ఫాల్ సీలింగ్స్ ఉంటాయి. ప్రతి రూమ్లో ఏసీ కూడా ఉంటుందండి. ప్రతి రూమ్లో ఏసీ ఉంటుంది. ఇక విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా 4x4 యూపీవీసీ విండోస్ ఉంటాయి. ఇక నెక్స్ట్ మనం క్లాత్స్ కానీ ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి మనకి ఈ విధంగా బీరువా కూడా ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా, ఎంత ఒక రూమ్ అంత ఉంటుందండి. ఇవి కూడా స్పేషియస్గా ఉంటే మంచి టైల్స్ తీసుకున్నారు, వెస్టర్న్ తీసుకున్నారు. గ్రీజర్ కూడా ఉంటుందండి. గ్రీజర్ కూడా క్రాంప్టన్ మంచి బ్రాండెడ్ యూజ్ చేసినారండి. చాలా బాగుంటుంది ఫామ్ హౌస్. తక్కువ ప్రైస్కి అయితే కోట్ చేస్తున్నారు. మీకు ఎవరికి నచ్చినా కానీ డైరెక్ట్ స్కీమ్ నెంబర్ కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ ఇంకా క్లియర్గా చెప్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బెడ్రూమ్ చూద్దామండి. ఇది ఇంకో బెడ్రూమ్, ఇది కూడా స్పేషియస్గానే ఉంటుందండి. దీంట్లో కూడా ఆల్రెడీ మనకు కింగ్ సైజ్ బెడ్ ఉంది. దీంట్లో కూడా ఏసీ కూడా ఉంటుందన్నమాట. ఇక విండో చెప్తాను కదండి, 4x4 యూపీవీసీ విండో. దీంట్లో కూడా మనకి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ప్రతి దాంట్లో మనకి ఏంటంటే షవర్ కానీ గ్రీజర్ పాయింట్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. గ్రీజర్ కూడా తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు క్లాత్స్ గిట్ల ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి ఒక బీరువా కూడా ప్రొవైడ్ చేసినారనమాట. ఇది కాకుండా ఇంకో బెడ్రూమ్ కూడా ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నా కదా, ఇంకో బెడ్రూమ్ అనమాట. అంటే ఫ్రెండ్స్ ఎక్కువ వచ్చినా కానీ ప్రాబ్లం లేకుండా ఇంకో బెడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో కూడా ఫ్యాన్స్ కానీ ఫాల్ సీలింగ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయండి. ఫామ్ హౌస్ అయితే 1000 square yardsలో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి మనము టెర్రస్ మీద కూడా వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫామ్ హౌస్ వచ్చేసి మనకు హరఓం ఫామ్ హౌస్ అన్నమాట. హిల్స్ అండ్ మిడోస్ అండి. కూచారం విలేజ్ అండి. 1000 square yards. ఇక డైమెన్షన్ విషయానికి వస్తే 75 x 120 అన్నమాట.
ఈస్ట్ ఫేసింగ్. మనకి ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా ఇచ్చినారండి, చూస్తున్నారు కదా, ఇక్కడ రెయిన్ డ్యాన్స్ ప్రొవిజన్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు, ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. ఒకసారి పైకి వెళ్దాం. పైకి వెళ్తే మనకు బాక్స్ క్రికెట్ కూడా ఉంటుందన్నమాట. పైకి వెళ్ళడానికి ఏదైతే స్టెప్స్ తీసుకున్నారో ఐరన్ స్టెప్స్ అయితే తీసుకున్నారండి. అసలు పైకి వస్తే చుట్టూ లొకేషన్ చూస్తే అవాక్కవలసిందండి. ఒకసారి ఇక్కడ నుంచి చూద్దాం లొకేషన్. చుట్టూ చూడండి ఎంత మంచి గ్రీనరీ ఉందో. చుట్టూ మనకి ఏంటంటే పికాక్స్ అండి, పికాక్స్ అరుపులు, పికాక్స్ అయితే చాలా తిరుగుతుంటాయి. మొత్తం బోట్ సౌండే ఉంటుంది. ఏదైతే అక్కడ ముందుకు అనిపిస్తుందో అక్కడ కూచారం విలేజ్ది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట. సో మీరు వస్తే ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం బాక్స్ క్రికెట్ చూద్దాం. ఇది వచ్చేసి బాక్స్ క్రికెట్ అండి. మీరు సరదాగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వచ్చినప్పుడు వీకెండ్స్ బాక్స్ క్రికెట్ కూడా ఆడుకోవచ్చు అన్నమాట. ఎంత పీస్ఫుల్గా ఉందో చూస్తున్నారు కదా. మీకు ఎవరికి నచ్చినా కానీ ఈ ఫామ్ హౌస్ని అయితే మంచి తక్కువ ప్రైస్కి అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. ఫామ్ హౌస్ వచ్చేసి హరవోం ఫామ్ హౌస్ అండి. ఇది 1000 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అన్ని డీటెయిల్స్ అయితే చెప్పాను కదండి. దీనికి బార్బ్యూ కానీ, మంచిగా క్యాంప్ ఫైర్ కానీ, అదేవిధంగా పార్కింగ్ ఫెసిలిటీ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉంది. కూచారం గ్రామ పంచాయతీ కిందకి అయితే రావడం జరుగుతుంది. మనకు ఓఆర్ఆర్ నుంచి జస్ట్ 20 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉందన్నమాట. నిజామాబాద్ హైవేనండి. నిజామాబాద్ హైవే నుంచి మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. ఇక కూచారం విలేజ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది. మీరు ఏం షాపింగ్ చేసుకోవాలనుకున్నా కానీ కూచారం విలేజ్లో ఆల్ టైప్ ఆఫ్ షాప్స్, సూపర్ మార్కెట్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 10,000 అయితే నడుస్తుందండి. 10,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. ఇది వచ్చేసి మనకు 1000 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం. ప్రైస్ డీటెయిల్స్ కూడా ఒకటి పెండింగ్ ఉంది కదా. దీని ప్రైస్ వచ్చేసి మనకు 1,95,00,000 చెప్తున్నారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మంచి ఒకసారి విజిట్ చేయండి. ఫామ్ హౌస్ మొత్తం చూడండి. చూసి ఈ ఫామ్ హౌస్ని సొంతం చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నా కానీ బర్డ్ సౌండ్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇక్కడికి వస్తే ఈ ఫామ్ హౌస్ మీరు 200% వదిలిపెట్టరండి. అంత మంచి ఫామ్ హౌస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మంచిగా ఏంటంటే ఫ్రెండ్స్తో కానీ లేదంటే ఓన్గా కానీ దీని అయితే పర్చేస్ చేసుకోండి. మంచి తక్కువ బడ్జెట్ అండి. ఈ ఏరియాలో ఈ ఫామ్ హౌస్ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే 2 CR ఎబోనే అవుతుందన్నమాట. దీనికి ఏంటంటే మనకు పవర్ కానీ వాటర్ కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదండి. ఊరు నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. ఎవరి డిస్టర్బెన్స్ అంటే నవేడేస్ ఫామ్ హౌస్కి వెళ్తే కొన్ని డిస్టర్బెన్స్ అలాంటివి ఉంటాయి కానీ అలాంటి డిస్టర్బెన్స్ అయితే దీనికి ఉండదు. ఈ ఏరియా మొత్తంలో ఇది ఒకటే ఫామ్ హౌస్ ఉందన్నమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ స్కీమ్ నెంబర్ మీరు కన్సల్ట్ అయినా అనుకోండి. ఇంకా నెగోషియబుల్ 1,95,00,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి. దీనికి మంచి నెగోషియబుల్ కూడా రావడం జరుగుతుందన్నమాట. చూస్తున్నాం కదా. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా కూడా మీరు ఇన్ ముందు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాని ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.